హలో అందరికీ, పిల్లలకి ఇంట్లో మోమోస్ తినాలనిపించేటప్పుడు ఇలా హెల్తీగా వీట్ ఫ్లోర్తో మోమోస్ చేసి పెట్టండి. చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా గోధుమ పిండి, కొంచెం సాల్ట్, వాటర్ వేసి కలిపి పైన కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి తురుము, చిన్నగా కట్ చేసిన క్యాబేజీ వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, సోయా సాసు, పసుపు, కారం వేసి కలుపుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత గోధుమ పిండితో మోమోస్ని రెడీ చేసేసుకోవాలి. ఇలా మోమోస్ షేప్లో చేసేసుకోవాలి. నేను 2 రకాల షేప్స్ని అయితే చూపిస్తున్నాను. ఒకటి ఇట్లా రౌండ్గా ఉండేది, ఇంకోటి వచ్చేసి కజ్జికాయల షేప్లో ఉంటుంది కదా, ఆ షేప్లో ఉండేది ఒకటి రెడీ చేసి చూపిస్తున్నాను. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది చేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీ అండ్ హెల్దీ అనమాట. గోధుమ పిండితో చేసేసుకున్నాం కాబట్టి. ఇలా రెడీ చేసిన తర్వాత వీటిని స్టీమ్ చేసేసుకోవాలి ఒక 15 మినిట్ పాటు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మోమోస్ అయితే రెడీ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.